హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 13లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 13లో నా వెయిట్ వచ్చేసి 60.85 అండి. డే 12లో వచ్చేసి 60.95 అనమాట. సో టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది ఈరోజు కూడా. మీలో గనుక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ రింగ్ చేసి పెట్టుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ అయితే వాచ్ చేసేయొచ్చు. ఈరోజు డీటాక్స్ డ్రింక్ అలా ఏం తీసుకోలేదండి. ఒక మంచి ఫ్రూట్‌తో బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ పపాయానైతే పీల్ చేసుకుంటున్నాను. పపాయ తీసుకోవడం వల్ల మీకు అందరికీ తెలిసిందే హెల్త్‌కైతే చాలా అంటే చాలా మంచిదండి. పపాయలో వచ్చేసి లో క్యాలరీస్ ఉంటాయండి. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ సేపు ఆకలవ్వకుండా అయితే కాపాడుతుందనమాట. అలాగే మన డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కూడా కాపాడుతుంది. మన స్కిన్ హెల్త్‌కి కూడా పపాయ చాలా హెల్ప్ చేస్తదండి. అయితే నేను పపాయ తిన్నప్పుడు కొంచెం అలా ఉంచేసుకొని, ఆ పపాయని తీసుకొని ఇలా ఫేస్‌కి అప్లై చేసేసుకుంటాననమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ ఏం చేసేది అనంటే, ఈ పపాయని తిన్న తర్వాత కొద్దిగా ఉంచేసుకునేవాళ్ళమనమాట. మాతో పాటు మా అమ్మమ్మ కూడా ఫేస్‌కి అప్లై చేసుకునేది. మళ్ళీ మాకు చెప్పేదనమాట హ్యాండ్స్‌కి కూడా మంచిగా అప్లై చేసుకొని బాత్‌కి వెళ్ళండి అని చెప్పేదనమాట. అలా చేసేవాళ్ళం. అప్పుడప్పుడు అది చేసినప్పుడు మా అమ్మమ్మ గుర్తొస్తది నాకైతే. నేనింకా మార్నింగే కట్ చేసేసాను. ఎందుకంటే పాపకు కూడా బాక్స్‌లోకి పెట్టాలి కాబట్టి తనకు కూడా పపాయ అంటే ఇష్టం. తనకు గూడా బాక్స్‌లో నేను కొన్ని పీసెస్ అయితే పెట్టి పంపుతూ ఉంటాననమాట. ఏదో ఒక ఫ్రూట్ ప్లేస్‌లో పపాయ కూడా ప్రిఫర్ చేస్తాను నేను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ అయితే నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇది తిన్నా కానీ మళ్ళీ మీకు ఆకలేస్తుందనంటే మిడ్ మార్నింగ్ స్నాక్ కింద మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. లేదు అనంటే కొన్ని నట్స్ తీసుకోవచ్చు. లేదు అంటే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా ఏదో ఒక టీ అయితే తీసుకోవచ్చనమాట. మీ ప్రిఫరెన్స్‌ని బట్టి, మీ చాయిస్‌ని బట్టి తీసుకోవచ్చు. ఇంక నేను ఆ పపాయ తినేసిన తర్వాత అయితే ఇక్కడ లంచ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. లంచ్‌లోకొచ్చేసి రైస్ కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. తర్వాత ఎగ్స్ అయితే బాయిలింగ్‌కి పెట్టేస్తున్నాను ఇక్కడ. ఎగ్స్ ఉడికిచ్చేటప్పుడైతే నేను నార్మల్‌గా సాల్ట్ గానీ, లెమన్ గానీ వేస్తూ ఉంటాను. సాల్ట్, లెమన్ 2 గూడా వేస్తూ ఉంటాను. కొత్త ఎగ్స్ తెచ్చినప్పుడే కొంచెం ప్రాబ్లమ్ ఉంటదండి. ఒక 2, 3 డేస్ బిఫోర్ ఎగ్స్ అయితే మనకి పగలవండి. నార్మల్‌గా కొత్త ఎగ్స్ తెచ్చినప్పుడు ఏంటంటే బ్రేక్ అయిపోయి బయటికి రావడము అలా అవ్విద్దనమాట. ఒక్కొక్కసారి పొట్టు తీస్తుంటే కూడా రాదు. ఇంకా నేను అవి 2 అలా ఉడుకుతూ ఉండేలోపు ఇక్కడైతే బెండకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇంకా బెండకాయలు తెచ్చి కూడా దగ్గర దగ్గర 5 డేస్ అలా అవుతుంది. అందుకే వాటి రూపం అలా అయిపోయిందనమాట. బెండకాయల్లో కూడా క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ మనకి సేమ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందంటండి. బెండకాయల్లో అంటండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట. సో దట్ మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుందంట. అలాగే న్యాచురల్‌గా బాడీని డీటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. ఇదిగోండి ఇక్కడ నేనైతే బెండకాయలని ఇలా చూస్తూ కట్ చేసుకుంటాననమాట. స్లేట్ మీద అయితే పెట్టి కట్ చేయను. ఎందుకనంటే నాకు ఎక్కడైనా ఏమంటారు పుచ్చులేమన్నా వస్తాయేమో అని భయమనమాట. అందుకని చెప్పేసి అలా బెండకాయలైతే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్‌గా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను కదా! ఎగ్స్ ఫ్రై చేద్దాము. అలాగే బెండకాయ ఫ్రై కూడా చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ చేసేవాళ్ళండి వీడియోస్ చూసే చేయాలా అనేది ఏం లేదండి. అది మీ ఇష్టం అనమాట. మీ పాజిబిలిటీని బట్టి మీరు చూజ్ చేస్తారా? లేపోతే మేము వండుకుందే తింటామా? అనేది మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేపోతే మీరు ఇంట్లోనే మంచిగా మీరు వండుకునే ఫుడ్డే మీరు ఏమంటారు పోర్షన్స్ తగ్గించుకొని తింటే వెయిట్ లాస్ అవుతారనమాట. తినేప్పుడు మీరు టైమింగ్స్ గనక ఖచ్చితంగా మెయింటైన్ చేశారనుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాంతో పాటు మీరు వాకింగ్ గనక యాడ్ చేసుకున్నారనుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయనమాట. మీకు పాజిబుల్ అయితే వర్కౌట్ కూడా చేసుకోండి. ఇంకో విషయం అండి డైట్ చేస్తున్నప్పుడు మనం టైమింగ్స్ గనక మెయింటైన్ చేస్తే అండి నిజంగా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. నేనిప్పుడు 10-6 ఫాలో అవుతాను గదా! 10-6 ఖచ్చితంగా స్టాప్ చేసేసాననుకోండి నేను.
ఎర్లీ మార్నింగ్ కల్లా 300, 200 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం చూస్తాననమాట. అప్పుడప్పుడు ఏమైపోద్దంటే 9 అయిపోద్ది, 9:30 అయిపోద్ది. బిఫోర్ బెడ్ అనమాట. ఇంకా తినేసి ఇంక పడుకుంటానన్నప్పుడు తిన్నాననుకోండి, ఏమవుతుందనంటే ఓన్లీ 50 గ్రామ్స్ తగ్గడము, లేపోతే అస్సలు తగ్గకపోవడము, ఇంకొక 100 గ్రామ్స్ పెరిగినట్టు చూపియడం ఇలా జరుగుతుందనమాట. నాకు ఈ పాప వల్ల ఏమవుతదంటే అప్పుడప్పుడు కొద్దిగా నేను లేట్ అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి కొంచెం స్లోగా ఉంది నా ప్రాసెస్ అనేది. ఆహ్, ట్రై చేయాలి నేను కూడా అంటే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి. కాపోతే నాకంత ఇదిగా ఫాస్ట్ కావాలనైతే ఏం లేదండి ఇప్పుడైతే. అంటే ఎవరైనా చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. టైమింగ్స్ మెయింటైన్ చేయండి. టైమింగ్స్ మెయింటైన్ చేస్తే మీరు ఖచ్చితంగా మంచిగా వెయిట్ లాస్ అయిపోతారనమాట. ఇక్కడ నేను వెల్లుల్లి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఎగ్ ఫ్రై చేస్తానని చెప్పాను గదా! దాంట్లోకైతే ఈ వెల్లుల్లి వేద్దాము ఫ్లేవర్ బావుంటదని జెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఎగ్స్ కూడా ఓల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఓ పక్కన బెండకాయ ఫ్రై అవుతుంది. ఈ స్టవ్ మీద నుంచి ఆ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసాను. ఇక్కడైతే ఎగ్‌ని ఒక్కసారి ఆయిల్‌లో వేసి కొంచెం అలా ఫ్రై చేద్దామని జెప్పేసి ఫ్రై చేస్తున్నాననమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేశాననమాట. ఫ్రై చేసి ఒక బౌల్‌లోకైతే తీసేసుకున్నాను. నేను సింపుల్‌గానే చేసుకుంటున్నానండి ఎగ్ ఫ్రై. అయితే ఈరోజు ఏమైందంటే ఉడకపెట్టేప్పుడు ఒక ఎగ్ అనేది చెయ్యిలో నుంచి ఆహ్, జారి కింద పడలేదు గానీ, ఆ క కిచెన్ టాప్ కౌంటర్ ఉంది కదా! దాని మీద ఇలా పడిందనమాట. బ్రేక్ అయిపోయింది. అది ఉడికియడానికి అవ్వదు. సర్లే ఆమ్లెట్ మళ్ళీ ఎవరేస్తారులే అని జెప్పేసి నేనేం జేశానంటే, ఇప్పుడు ఏ పోపయితే పెడుతున్నానో దాంట్లో మనం అండా బుర్జీ చేస్తాం గదా! సేమ్ అలా ఆనియన్స్‌లో కలిపేసాననమాట. వెల్లుల్లి వేయగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందండి. ఒకవేళ మీరు వెల్లుల్లి వేసి ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. బావుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది నచ్చేవాళ్ళైతే వేసుకోండి. వెల్లుల్లి మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. హార్ట్ హెల్త్‌కి అయితే బాగా మంచిదనమాట. ఇదిగోండి ఇక్కడ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను గదా! ఆనియన్స్ కూడా వేసుకున్నాను. యాక్చువల్‌గా చాపర్ తీద్దాం అనుకున్నాను గానీ, ఏమోలే చేత్తో కట్ చేసేద్దామని చేత్తో అయితే కట్ చేసేసాననమాట. ఇంక ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. అలాగే ఒక పక్కన బెండకాయలు గూడా మంచిగా ఫ్రై అయిపోయినియి. సాల్ట్ ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడైతే కారం కొద్దిగా జల్లేసి ఇంక స్టవ్ కట్టేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట. మా పాప చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ ఫ్రై పెడితే భలే తినేదండి. ఇప్పుడు పెడుతుంటే నోట్లో పెట్టుకొని అరిసి, అరిసి నాకు నొప్పి పుడుతుందనమాట. తిను, 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 తిను అని చెప్పి. బెండకాయ ఫ్రై పెట్టినప్పుడల్లా ఇంక నాకు టైం పట్టేది. కాకపోతే బెండకాయ హెల్త్‌కి మంచిదని చెప్పేసి ఇంకా బెండకాయ ఫ్రై అయితే పెడుతూ ఉంటాననమాట. ఇదిగోండి ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ఫైనల్‌గా రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. చెప్పాను కదండీ ఎగ్ బ్రేక్ అయిందని చెప్పేసి. ఆ ఎగ్‌నైతే ఇలా ఆనియన్స్‌లో వేసేసాను. వేసేసి కొద్దిగా మొత్తం మిక్స్ చేస్తే మన అండా బుర్జీ అయిపోతుంది కదా! సేమ్ అలా అయిపోయిందనమాట. ఇదిగోండి కొద్దిగా ఈ ఎగ్ అయితే మంచిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్. అంటే ఎక్కువగా ఫ్రై చేయలేదండి. కొంచెం అలా ఫ్రై చేశాను అంతే. అంటే బాగా రోస్ట్ చేసినట్టుగా చేయలేదు. జస్ట్ ఆయిల్‌లో అలా ఫ్రై చేశాను. తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేప్పుడు సాల్ట్ వేశాను కదా! అందుకని చెప్పేసి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను. కొంచెం నాకు సరిపోయినట్టుగానే అనిపించింది. అందుకని చెప్పేసి ఎక్కువ సాల్ట్ అయితే వేయలేదు. ఇంకా ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను. ఇంకా మూతయితే పెట్టేసి, మా పాపని తీసుకురాడానికి స్కూల్‌కైతే వెళ్ళామనమాట. ఇంక మా వారైతే "రా నువ్వు గూడా" అని జెప్పంటే, ఇంక సరే పద అని జెప్పేసి వెళ్ళేసొచ్చాము. ఇంకా వచ్చినాకైతే లంచ్ ప్లేట్‌నయితే రెడీ చేసుకుంటున్నాను. లంచ్ ప్లేట్‌ని రెడీ చేసే ముందుగా అయితే ఇక్కడ సాలడ్ కోసం అని జెప్పేసి కీరా కట్ చేసుకుందామని బాక్స్ తీస్తుంటే అక్కడ ఏదో బాక్స్‌లో పెట్టాను. అదైతే కింద పడిపోయింది. మళ్ళీ లోనైతే పెట్టాననమాట. ఫ్రిడ్జ్ గూడా లోపల మళ్ళీ సర్దాలండి. అసలు సర్దడానికి అవ్వట్లేదు నాకు. అంటే ఊరెళ్తానని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎళ్తే మటికి ఇక వచ్చిన తర్వాత సర్దుకుందాం ఒకేసారి. ఎలాగో మనం ఎళ్ళొచ్చేలోపు డస్ట్ పడిద్ది అంతా అని చెప్పేసి ఇప్పుడైతే అంత కదిలిచ్చలేదు నేనైతే. కీరా దోసకాయలయితే భలే లావుగా ఉన్నాయండి. కానీ లేతగా ఉన్నాయన్నమాట అసలు. అంటే నేను లావుగా ఉన్నాయి గదా! లోపల గింజలేమో ముదిరినట్టుగా ఉంటాయేమో, తినేప్పుడు బాగోదేమో అనుకున్నాను. కాకపోతే లేదండి మంచిగా లేతగా ఉందన్నమాట. ఇంకా దీనికంటే చిన్న సైజువి దొరుకుతాయి. అవి ఇంకా భలే టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ టైమ్ చిన్న సైజువి చూసి తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి అసలు గింజలు ఏమీ లేవన్నమాట. లేతగా ఉన్నాయి. కాకపోతే దాని సైజే అంతేమో తెలీదు. ఇంక ఈరోజైతే పొడుగ్గా ముక్కలు కట్ చేసేసాను. దీని మీద ఏమంటారు పీచొచ్చేసి ఎక్కువ లేదండి. తొక్క తీయడానికి లేదనమాట. అంటే చాలా పల్చగా ఉంది. ఇంక నేనైతే తీయలేదు. ఎందుకులే తిందామని జెప్పేసి నీట్‌గా అయితే వాష్ చేసేసాననమాట.
ఫుడ్ తీసుకునేప్పుడు మనం ఫస్ట్ అయితే సలాడ్ తీసుకొని, తర్వాత వచ్చేసి మనం రైస్ తీసుకోవాలండి. మనం ఫస్టే ఫైబర్ తీసుకుంటే ఏమవుతుందంటే, మనకు టమ్మీ ఫుల్‌గా ఉన్నట్టు అనిపిచ్చి, ఎక్కువ క్వాంటిటీ తినకుండా మనకి క్రేవింగ్స్ కూడా తగ్గిస్తుందనమాట. ఇక్కడైతే కీరా దోసకాయ తీసుకుంటున్నాం కాబట్టి, మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటదనమాట. ఇదిగోండి లంచ్ ప్లేట్‌నయితే ఫైనల్‌గా ఇలా అయితే పెట్టుకొని కూర్చున్నాను. మా పాపేమో ఇంకా తనొచ్చేసి మధ్యలో తీసుకుంటూ ఉందనమాట. తనని "నీ బాక్స్ నువ్వే తినాలి" అని చెప్తే నవ్వుతుంది. "నేను తినను మమ్మీ నువ్వే పెట్టాలి" అని చెప్తుంది. హార్ట్ షేప్ బిస్కెట్ కావాలి అని ఒక్కటే గోల అనమాట. సరే అని చెప్పేసి మొన్న లిటిల్ హార్ట్స్ వస్తే ఆ బిస్కెట్ అయితే ఇచ్చాననమాట. మా పాపకు కూడా ఫుడ్డయితే పెట్టేసాను. ఇంక తర్వాత మేమైతే కాసేపు పడుకుంటామనమాట ఆఫ్టర్‌నూన్. ఇంకా తర్వాత లేచిన తర్వాత డిన్నర్‌లోకి ఈరోజైతే శాండ్‌విచ్ చేసుకోబోతున్నాను. దానికోసం వచ్చేసి నేనైతే అవకాడో యూజ్ చేస్తున్నానండి బటర్ ప్లేస్‌లో. మామూలుగా మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాపోతే నాకెందుకో అవకాడో ఉండగా ఎందుకులే బటర్ అని ఫీల్ అనమాట. సో, మేమైతే అవకాడో యూజ్ చేస్తాము ఎప్పుడైనా బటర్ కావాలి అనుకున్నప్పుడు. బటర్ నేను చాలా తక్కువండి. నార్మల్‌గా అమూల్‌వి చిన్న చిన్న క్యూబ్స్ దొరుకుతాయి గదా! అవైతే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు వాడుతూ ఉంటాను. ఇలా శాండ్‌విచ్‌ల్లోకి వాటిల్లోకైతే మాత్రం అవకాడో యూజ్ చేస్తాననమాట. అవకాడో కొంచెం మంచిగా పండింది. కొద్దిగా సాఫ్ట్ అయిందనమాట. ఇంక ఈరోజు శాండ్‌విచ్ చేద్దాంలే అని జెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. అవకాడోతో వచ్చేసి నేనైతే స్మూదీ చేస్తూ ఉంటాను. చపాతీస్ చేస్తూ ఉంటాను. అలాగే శాండ్‌విచ్ అయితే చేస్తూ ఉంటాననమాట. అప్పుడప్పుడు మనం డ్రెస్సింగ్ కింద కూడా అవకాడోని యూజ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ మనం వెన్న తిన్నట్టు ఉంటదండి. అసలేమి టేస్ట్ ఉండదనమాట. అస్సలంటే అస్సలేమి టేస్ట్ ఉండదు. మనకి ఏదో తింటున్నామనే ఫీల్ ఉంటది. ఫస్ట్ టైమ్ తిన్నప్పుడైతే ఇంకా మనకసలకి ఏదో అసలు వామిటింగ్ వచ్చినట్టుగానే అనిపిస్తది. ఇప్పుడు నాకు అలవాటయిపోయింది. ఫస్ట్ టైమ్ అసలు నాకు తినబుద్ధి గూడా ఎయలేదు. ఇప్పుడైతే నార్మల్‌గా గూడా నేను తినగలుగుతాను దాన్ని. నాకైతే నచ్చింది. ఇదేదో అంటారు గదా! తినగ తినగ వేము తియ్యగా ఉండెను అని జెప్పేసి అలా అన్నమాట. అలా అనిపిస్తది నాకు. ఇప్పుడైతే బానే ఉంది. మా పాపకు కూడా శాండ్‌విచ్‌లో పెట్టిస్తే తను కూడా తింటదనమాట. మా వారు గూడా అలాగే ఇవ్వు ఉత్తది తినలేము. స్మూతీ గూడా నాకు హెవీ అయిపోద్ది అని జెప్పేసి అంటారు. అందుకని జెప్పేసి స్మూతీ కంటే గూడా శాండ్‌విచ్‌ల్లోకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా దీంట్లోకైతే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, కొంచెం లెమను ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ అవకాడోకి ఒక టేస్ట్ అనేది వస్తదనమాట. అంటే పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా, ఆనియన్స్ ఫ్లేవర్ ఇవన్నీ మంచిగా అవకాడోలో మిక్స్ అవుతుంది కాబట్టి ఒక మంచి టేస్ట్ అయితే వస్తది. ఇంకిక్కడ బ్రెడ్ పైనైతే అప్లై చేసేసుకుంటున్నానండి. ఇలా ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీరు 2 స్లైసెస్ గూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక స్లైస్‌కి పెట్టే చూపిస్తున్నాను. ఏంటి ఇదొక్కటే పెట్టుకొని తింటాననుకుంటున్నారా? లేదండి. దీంట్లోకైతే ఆమ్లెట్ గూడా వేసుకుంటాననమాట. ఈరోజు ఎలాగో నాన్ వెజ్ తింటాను కాబట్టి ఎగ్ గూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. మీరు గూడా ట్రై చేయండి ఒకసారి శాండ్‌విచ్ మీ పిల్లలకి హెల్తీ వెర్షన్‌లో ఇవ్వాలి అనంటే అవకాడో యూజ్ చేసి ఒకసారి శాండ్‌విచ్ చేసి పెట్టి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ గ్రీన్ చట్నీ గూడా చేసుకుంటే మంచిదండి. గ్రీన్ చట్నీ పెట్టి, మంచిగా అవకాడో పేస్ట్ పెట్టి, తర్వాత దాంట్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటే బావుంటది. అప్పుడప్పుడు నేను స్వీట్ కార్న్ గూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా ఒక ఎగ్‌నైతే బ్రేక్ చేసుకున్నాను. దీంట్లోకి సాల్ట్, అలాగే కారం ఇవి 2 వేసేసి మంచిగా బీట్ చేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఆమ్లెట్ వచ్చేసి సెపరేట్‌గా వేసిన తర్వాతే శాండ్‌విచ్ మేకర్‌లో అయితే పెడతాననమాట. ఇదొచ్చేసి మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకోవచ్చండి. నైట్ డిన్నర్‌లోకి తీసుకోవచ్చు. ఈరోజైతే నేను డిన్నర్‌లోకి తీసుకున్నాను. మాక్సిమం అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకే తీసుకుంటూ ఉంటాను. ఈరోజు ఇంకా డిన్నర్‌లో తీసుకుందాంలే అని చెప్పేసి డిన్నర్‌లోకే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఎగ్ బ్యాటర్ అంతా ఇలా వేసేసుకున్నాను. 2 సైడ్‌లు మంచిగా కాలేలాగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఆమ్లెట్‌లో మీరు ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేదు. ప్లెయిన్ ఆమ్లెట్ అనమాట. అలా వేసేసుకొని ఇదిగోండి ఇలా బ్రెడ్ పైనైతే పెట్టుకొని 2 సైడ్‌లు నేను అప్లై చేయలేదని చెప్పాను కదా! వన్ సైడే అప్లై చేశాను. అంటే ఇదొచ్చేసి మా పాప కోసం చేసిందనమాట. నా కోసం చేసిన దానికి నేను 2 సైడ్‌లు అప్లై చేసుకున్నాను. ఇదిగోండి బటర్ చెప్పాను గదా! నేను ఇలా చిన్న క్యూబ్స్ ఉంటాయి గదా! ఆ క్యూబ్ అయితే యూజ్ చేస్తాననమాట. ఫుల్ క్యూబ్ వచ్చేసి మా ముగ్గురికి చేసిన దానికి సరిపోయింది. ఇక్కడ నేను కొంచెం అలా అప్లై చేశాను. ఎందుకంటే బ్రెడ్ 2 సైడ్‌లు కొంచెం ఫ్రై అవ్వాలి కదా! అందుకని జెప్పేసి. ఇంకా ఇలా అయితే మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసి పెట్టేస్తే సరిపోతుందండి. మీరు ప్రెస్ చేయకపోయినా సరిపోతుంది. నేనైతే ప్రెస్ చేశాను. ప్రెస్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ప్రెస్ చేయడం వల్ల ఎక్కువగా రోస్ట్ అయినట్టు అనిపించింది నాకు.
మళ్ళీ చెప్తున్నానండి. ఇదొచ్చేసి మా పాప కోసం అనమాట. నా కోసం గూడా ఇలాగే ఇంకొకటి రెడీ చేసుకున్నాను. అవకాడో స్టఫింగ్ ఎక్కువగా పెట్టుకొని తిన్నాననమాట. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.